బ్రో, మోడీ పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారు అయితే చెన్నై చేరుకున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దానిపైన ఇప్పుడు అందరూ కూడా మీటింగ్కి రావాలని చెప్పి మోడీ గారు ఆదేశాలు ఇచ్చారు. సో అక్కడ ఏమన్నా బయటకు వచ్చిన డిస్కషన్స్, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతవరకు ఉంది అందులో? అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని దీనికి ఎన్నుకోవడం, ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడం అంటే ఖచ్చితంగా అందరికీ తెలిసిందే. మనకు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి అటు ప్రధాని మోదీ గారికి కూడా ఇంత మంచి సత్సంబంధం ఉంది. ఇటు ఆంధ్రాకు వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరూ కలిసిమెలిసినటువంటి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, అండ్ స్టేజ్ మీద వాళ్ళు చేసినటువంటి అన్నీ కూడా చూసాం. సో ఖచ్చితంగా ఎప్పటి నుంచో కూడా అంటే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ఫామ్ కావడానికి మెయిన్ రీజన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు, అది అందరికీ తెలిసిందే. సో ఆయన మాట్లాడడం వల్లనే కూటమి ఫామ్ అవ్వడం కావచ్చు, ఇప్పుడు ఆయన వల్లనే గెలుపొందడం కావచ్చు. సో ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఎక్కడెక్కడైతే ఆయన వెళ్ళి మాట్లాడి వాళ్ళతోని ఏదైతే సభలో మాట్లాడాడో, సో అక్కడక్కడ ఆయన వెళ్ళిన ప్రతి ఒక్క చోట కూడా చాలామంది గెలుపొందడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎప్పుడు కూడా గెలుపొందని వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడిన తర్వాత అక్కడ గెలుపొందారు. సో అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ మాటకి ఖచ్చితంగా చాలా పవర్ ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన చుట్టూతో చాలా మందిని గ్యాదర్ చేయగలుగుతాడు. ఆయన మాటకున్న పవర్ అలాంటిది అనే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మెయిన్ ఇనిషియేట్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే చెన్నైలో ఈ యొక్క ప్రోగ్రామ్ జరుగుతుందో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని, సో దీనికి కూడా పవన్ కళ్యాణ్ గారిని అయితే వెళ్ళమనడం జరిగింది. సో ఆల్రెడీ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజే ఆయన వెళ్ళాడు. సో అక్కడ ఎయిర్పోర్ట్లో కూడా బీజేపీ సభ్యులు కానీ అక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఘన స్వాగతం పలికి ఆయన తీసుకెళ్లారు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడారు, వాళ్ళందరూ ఈ మీటింగ్ ఏం జరిగిందని దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. కాకపోతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఖచ్చితంగా ఒక మంచి ఉద్దేశంతోనే. ఎందుకంటే ఈ రోజులలో చాలామంది కూడా అంటే ప్రజల క్షేమాన్ని గాలికి వదిలేసి మా పార్టీ మీ పార్టీ అని స్టిల్ ఇప్పటికీ ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు. సో ఒక రాష్ట్రంలోని ఇప్పుడు సీఎం కావడానికి ఒక 10 మంది కేటగిరీస్ ఉన్నారనుకో, ఎవరు గెలుపొందినా కూడా ప్రజల సంక్షేమం కోరుకోవాలి. సో అప్పుడు 10 మందిలో ఎవరైనా కూడా ఒకరే గెలుపొందుతారు ఖచ్చితంగా. సో ఆ గెలుపొందిన వ్యక్తికి సపోర్ట్ చేయాలి. సరే మీకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ కనీసం వాళ్ళ గురించి అంటే వాళ్ళు చేసే పనులని చెడగొట్టడం కావచ్చు, లేకపోతే దాని గురించి నెగిటివ్గా మాట్లాడడం కావచ్చు, ఇలాంటివి మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకవేళ గెలుపొందిన వాళ్ళ ప్లేస్లో మీరు గెలుపొందినా కూడా మీరు చేసిన అవే పనులు, మీరు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో లేకపోతే పథకాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అదే చేయాల్సింది. కాబట్టి ఓకే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఓడిపోయిన పార్టీ వాళ్ళు కావచ్చు, సో వీళ్ళందరూ కూడా ప్రజల కోసం, సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి మనం ఎలాంటి పనులు చేస్తే ప్రజల కోసం ఏ విధంగా మాట్లాడితే గెలుపొందుతామని ఆ విధంగా ఆలోచించాలి తప్ప వాళ్ళు చేసే పనులను ఎత్తిపోవడం కావచ్చు, అది సరైన పద్ధతి కాదని కావచ్చు, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి తేడాలు ఏవి కూడా ఉండొద్దు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో అందరు కూడా తెలియాలనుకొని సో ఈ యొక్క ప్రోగ్రామ్ని అయితే ఇనిషియేట్ చేస్తున్నారు. మరి ఇదిలో ఏం మాట్లాడారు ఏంటనేది ఇంకా బయటికి రావాల్సి ఉంది. సో పవన్ కళ్యాణ్ గారికి అయితే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మాట్లాడే మాటలకు అందరూ కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఆయన మాట్లాడే మాటలు కూడా అదేవిధంగా 100% క్లారిటీతోని అవి నిజాలే ఉంటాయి, ఎక్కడ కూడా అబద్ధాలు మాట్లాడారు.